హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాళ వీడియోలో కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఏంటో చూపిస్తానండి. ఎందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకు ఆలస్యం, పదండి చల్లని కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా త్వరగా అయిపోతుంది అనమాట. పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి. మన దగ్గర కస్టర్డ్ ఐస్ క్రీమ్ పౌడర్ ఉంటే చాలండి. దాంతో మనం ఐస్ క్రీమ్ అనేది త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి దీనికి. సో బయట మార్కెట్లో అయితే రకరకాలైన కంపెనీలు అయితే దొరుకుతున్నాయండి. సో అందులో కూడా మంచి కంపెనీని చూస్ చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుందన్నమాట. సో మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. సో ఈ 1/2 లీటర్ పాలకి ఒక 1/2 కప్పు పచ్చి పాలను అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దానికి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని అయితే ఇందులోకి వేసి కలిపేసానండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఐస్ క్రీమ్ అనేది కావాలి కాబట్టి మనం ఇలాగా పక్కన సపరేట్ పాలతో మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన పాలని మనం కాచుకుందామండి. దాంతోనే మనం కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లమ్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి పౌడర్ని అయితే. తర్వాత పాలను కాచేసుకుందాము. పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇందులోకి 1/2 కప్ షుగర్ అయితే వేసుకుందాము. ఈ విధంగా షుగర్ వేసుకొని చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందామండి. ఇలా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదండి కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లోకి వేసేద్దాము. ఇలా కలిపెట్టుకున్నాను కదండి కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసాను. వేసిన తర్వాత చక్కగా కలిపేసుకుందామండి. ఎందుకంటే మనం కలపకుండా ఉంటే కనుక అడుగంటిపోతుంది అనమాట, కింద మాడిపోతుంది. కాబట్టి కలుపుతూనే నెమ్మదిగా మనము ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చండి. ఇలా పాలలోకి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. ఎంతవరకు కలపాలంటే ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. అంటే మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది, కాస్త చిక్కబడాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేస్తే కనుక కింద మాడిపోతుంది, పైన అయితే అలాగే ఉంటుందండి. సో అందుకనేసి మనం బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. కొంచెం ఓపిక చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే హెల్తీగా మనం ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. బయట మార్కెట్లలో అయితే రకరకాలైన ఫుడ్ కలర్స్ అయితే కలుపుతున్నారు కదా. ఇలాగా మనం సమ్మర్లో పిల్లలకి ఐస్ క్రీమ్ అనేది చేసిస్తే మనం వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళు అయితే మంచి హెల్తీగా హైజీనిక్గా మనం ఐస్ క్రీమే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇలాగా దగ్గరికి పడుతూ ఉంటుందన్నమాట. మనం ఓపిక్గా కలుపుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. దగ్గర పడిపోతుందన్నమాట. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మీరు కనుక చేసుకోగలిగితే సరిపోతుందండి. ఇలాగ దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని చల్లారబెట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నామండి. వేడివేడిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ స్టీల్ బౌల్నే యూజ్ చేస్తున్నాను. స్టీల్ గిన్నెలో మనం చల్లారి పెట్టేసుకోవాలి. ఇలాగా చిక్కగా అయిపోయిన తర్వాత మనం అనేది స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారి పెట్టేసుకుందాము. కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 6 అవర్స్ పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగ డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక 6 అవర్స్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుందండి. సో చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉందన్నమాట ఐస్ క్రీమ్, చల్లగా. బయట దొరికే ఐస్ క్రీమ్స్ కంటే మనం ఇంట్లో హెల్తీగా చేసుకునే ఐస్ క్రీమ్సే చాలా మంచిదండి. సో పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే మీకు కావాల్సిన ఫ్రూట్స్తో కూడా మనం
కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉండే కొన్ని ఫ్రూట్స్తో అయితే నేను సలాడ్ అయితే చేసుకున్నానండి. కస్టర్డ్ ఐస్ క్రీమ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా ఇలాంటి ఐస్ క్రీమ్స్ ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇలాగా మంచి ఫ్రూట్స్తో గ్రేప్స్ కానీ, యాపిల్ కానీ, దానిమ్మ కానీ ఏది ఉంటే దాంతో మనం పిల్లలకి ఇలాగా ఐస్ క్రీమ్లో కల్పిస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇలాగ మంచిగా వాళ్ళ చేత్తోనే మనం డెకరేట్ చేసిస్తే కొన్ని ఫ్రూట్స్తో మాత్రం నేను కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నానండి. యాపిల్, గ్రేప్స్, చెర్రీస్ ఉంటే నేను సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుందనమాట. చెర్రీస్ ఉంటే చెర్రీస్ కూడా వేసానండి. సో మీకు ఏ ఫ్రూట్ అయితే ఇష్టమో దాన్ని వేసుకొని మనం కస్టర్డ్ ఐస్ క్రీమ్తో మనం తింటే కనుక చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.